ప్రశస్త నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావము యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఈ ఉదయకాలంలో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈరోజు మనము దేవుని సన్నిధిలో సమకూడి ఉండగా కుటుంబ బలిపీఠములో మనమందరము కూడా మన కుటుంబాలతో ఆయన సన్నిధిలో మరి దేవుని మాటలను మనము ధ్యానించుకుందాము. లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగమును చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. వాడు అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని యొద్ద వాని మీద నేరము మోపబడగా అతడు వాని పిలిపించి, నిన్ను గూర్చి నేను వినుచున్న ఈ మాట ఏమిటి? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించుము. నీవు ఇక మీదట గృహ నిర్వాహకుడవై ఉండవల్లపడదు అని వానితో చెప్పాను. ఆ గృహ నిర్వాహకుడు తనలో తాను, నా యజమానుడు ఈ గృహ నిర్వాహకత్వపు పనిలో నుండి నన్ను తీసివేయును గనక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను. నన్ను ఈ గృహ నిర్వాహకత్వపు పని నుండి తొలగించినప్పుడు వారు నన్ను తన ఇండ్లలోనికి చేర్చుకున్నట్లు ఏమి చేయవలనో నాకు తెలియననుకొని తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కరిని పిలిపించి, నీవు నా యజమానునికి ఎంత అచ్చి ఉన్నావని మొదటి వారిని అడిగాను. వాడు 100 మణుగుల నూనె అని చెప్పగా, నీవు నీ చీటీ తీసుకొని త్వరగా కూర్చుండి 70 మణుగులని వ్రాసికొమ్మని వానితో చెప్పాను. తరువాత వాడు, నీవు ఎంత అచ్చి ఉన్నావని మరి ఒకరిని అడుగగా, వాడు 100 తూముల గోధుమలని చెప్పినప్పుడు వానితో, నీవు నీ చీటీ తీసుకొని 80 తులములని వ్రాసికొమ్మని చెప్పాను. అన్యాయస్తుడైన ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధులు తమ తరమును బట్టి చూడగా యుక్తిపరులై ఉన్నారు. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనవద్దు. ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు వారు నిత్యమైన నివాసములో మిమ్మును చేర్చుకొందరని మీతో చెప్పుచున్నాను. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును? ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. ఆమేన్. ఈ లేఖనమును ఆధారం చేసుకొని మనం ధ్యానించుకుంటున్న అంశము పేరు ఒక ధ్వజము. ఈ అంశమును దేవుని ప్రవక్త జనవరి నెల 19వ తేదీ 1962 సంవత్సరంలో బోధించి ఉన్నారు. ఒక ధ్వజం అనే అంశంలో నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. నిమ్రోదును చూద్దాము. నిమ్రోదు కూడా అదే విధముగా ఆలోచించాడు. జల ప్రళయం తర్వాత దుష్టులను శిక్షించే దేవుడు ఉన్నాడని అతడు గ్రహించాడు. ఆమేన్. అంతకు ముందే వారు జలప్రళయం నుండి బయటికి వచ్చారు. పాపమును బట్టి దేవుడు ప్రపంచమును నాశనము చేశాడని అతడు గ్రహించాడు. పాపమును బట్టి దేవుడు మరలా
ఆ విధముగా చేస్తాడని గ్రహించిన అతడు ఈ భూమి మీద ఏదైనా అపాయము సంభవిస్తే పరలోకమునకు వెళ్ళి అక్కడ హాయిగా జీవించుటకు అతడు ఒక గొప్ప పెద్ద గోపురము నిర్మించుటకు ప్రయత్నించాడు. అతని ఉద్దేశము భూమి మీద కీడు కలిగినప్పుడు పరలోకమునకు వెళ్ళి మరలా ఈ భూమి మీదకి వచ్చి పాపము చేసి మరలా పైకి ఎక్కి వెళ్ళుట. మనుషులందరి ఆలోచనలు ఆ కాలమందంతటిలో ఆ విధంగానే ఉన్నాయి. ఈ భూమి మీద జీవిస్తూ పాపము చేస్తూ అదే సమయంలో పరలోకంలో కూడా జీవించాలి. ఆ విధంగా నీవు చేయలేవు, నీవు దాన్ని చేయలేవు. నీవు దేవుణ్ణి మరియు సిరిని సేవింపలేవని యేసు చెప్పాను. అందువలన పాపము నుండి పూర్తిగా తొలగిపోవటను మనం విశ్వసించుచున్నాము. గ్లోరీ. దాని చుట్టూ తిరగవద్దు, పాపమును ఏ మాత్రమును సహించవద్దు, దానితో ఏ సంబంధమును పెట్టుకొనవద్దు. పాపము చేయకుండా ఎంత దగ్గరగా ఉండగలవో చూడవద్దు, దానికి చాలా దూరముగా ఉండుము. పాపముగా ఏదైనా కనిపిస్తే దానికి దూరముగా ఉండుము, దానితో పొత్తు కలిగి ఉండవద్దు. ఆమేన్. చదవబడిన ఈ లేఖనమును మన వినికిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడినట్లుగా ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడు అయిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, ఈ ఉదయకాలములో మీ గొప్ప సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తోత్రమునైనా. చదువుబడిన మాటల ద్వారా కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని, మీ జీవాహారము ద్వారా ఈ దినమంతా కూడా మేము జీవించుటకు మీరే మాకు ప్రభు సహాయము చేయమని యేసు క్రీస్తును ఉన్నతమైన మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఈ యొక్క ఉదయకాలంలో నిశ్చయముగా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని బ్రతికించి ఆయన సన్నిధి మనకి ఇచ్చినందుకు ఒకసారి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఎందుకంటే మనం ఈ భూమి మీద బ్రతుకుతున్నదే ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమ కొరకు, ఆయన ప్రతిరూపాలుగా ప్రతిబింబాలుగా ఆయన కొరకు మనం జీవించి ఆయన సన్నిధిలో మనం నిత్యము గడుపుతూ ఆయన మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. ఆమేన్. కనుక ఈ ఉదయకాలంలో మరి ఆయన మనకి గొప్ప సన్నిధి ఇచ్చి ఉన్నారు. ఆయన మాటలు మనము చదువుకున్నాం. లూకా సువార్తలో 16వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు చదువుకొని ఒక ధ్వజము అనే అంశంలో మరి జలప్రళయం అయిపోయిన తర్వాత హాము వంశావళికి చెందినటువంటి, ఎందుకంటే జలప్రళయములో రక్షించబడినటువంటి నోవాహు కుటుంబంలో 3 కుమారులు ఉన్నారు, షేము, హాము, యాపేతు. హాము కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి నిమ్రోద్. హాము కుమారుడు కూషు, కూషు కుమారుడు నిమ్రోద్. నిమ్రోదు ప్రజలకు ఏం ఆలోచన చెప్పాడంటే, జలప్రళయము తర్వాత దుష్టులను శిక్షించే దేవుడు ఉన్నాడని అతను గ్రహించాడు. ఆమేన్. ఈరోజు కూడా ప్రపంచంలో ఎంతో మంది నిమ్రోదు లాంటి వాళ్ళు దుష్టులను శిక్షించే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. ఆమేన్. నమ్ముతున్నారా లేదా? అయితే అంతకుముందే వారు జలప్రళయం నుండి బయటికి వచ్చారు. పాపమును బట్టి దేవుడు ప్రపంచమును నాశనం చేశాడని కూడా అతను గ్రహించాడు. ఎందుకు ఈ ప్రపంచం నాశనమైంది? పాపమును బట్టే. దానికి శిక్ష వేశాడు దేవుడు. అయినప్పటికీ చూడండి, ప్రజల హృదయాలు మార్పు రాలేదు. అతడు ఈ భూమి మీద ఏదైనా అపాయం వస్తే పరలోకమునకు వెళ్ళి అక్కడ హాయిగా జీవించి, వింటున్నారా, తర్వాత వచ్చి మళ్ళీ భూమి మీద పాపము చేస్తూ జీవించవచ్చని అతని ఆలోచన ఏంటంటే ఒక పెద్ద గోపురం నిర్మించడానికి ప్రయత్నించాడు. ఆమేన్. గమనించారా? అతని ఉద్దేశం ఏంటి? ఆ గోపురం కట్టడంలో మరలా ఏదైనా అపాయం వస్తే
మనము దాన్ని తప్పించుకోవాలి. దేవుని శిక్షను తప్పించుకోవాలి. దేవుని శిక్షను తప్పించుకోవటానికి దేవుడు సిద్ధపరిచిన మార్గంలో మనం రావాలి. దేవుడు తన శిక్షను తప్పించడానికి ఆ రోజు ఓడైతే ఈరోజు వాక్యమై ఉన్నది, చిందించబడిన క్రీస్తు రక్తమై ఉన్నది. ఆ మార్గము గుండా రాకుండా ఇప్పుడు గోపురం కట్టుతున్నాడు. ఈ గోపురం అంటే ఏదో కాదు కానీ ఈ కాలంలో ప్రపంచ క్రైస్తవ సంఘాలలో జరుగుతున్నటువంటి సంస్థలే గోపురములు. ఫస్ట్ మొట్టమొదటిగా కట్టబడిన పెద్ద గోపురం ఏదంటే రోమన్ క్యాథలిక్, దాని తర్వాత వచ్చింది లూథరన్, దాని తర్వాత వచ్చింది మెథడిస్ట్, దాని తర్వాత వచ్చింది బ్యాప్టిస్ట్, దాని తర్వాత వచ్చింది పెంతికోస్త్. ఇలా గోపురాలు కడుతూ ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? శిక్షించే దేవుడు ఉన్నాడు, పాపానికి శిక్ష వేస్తాడు, మనం తప్పించుకోవాలి. సమస్య అనేది తప్పించుకునే మార్గము కాదు. సమస్య అనేది సాతాను ద్వారా తయారైంది. మనిషి దాన్ని వెంబడిస్తున్నాడు. వింటున్నారా? ఇప్పుడు చూడండి, గమనించండి. వీళ్ళ ఉద్దేశం ఇంకోటి కూడా మనం చూస్తే, ముందు శిక్ష తప్పించుకోవాలి, పరలోకానికి వెళ్ళి తర్వాత భూమి మీదకి వచ్చి మళ్ళీ పాపం చేయాలి. కుదురుద్దా? నువ్వు పాపివి గనక నిన్ను పరిశుద్ధునిగా మార్చి నిత్యము కూడా దేవునితో పరిశుద్ధునితో సహవాసం చేయాలనేది దేవుని ఉద్దేశం. ఇప్పుడు వాళ్ళ ఆలోచనే కదండి, కాలమంతటిలో కూడా మనుషులందరి ఆలోచన ఆ విధంగానే ఉన్నాయి. ఈ భూమి మీద జీవిస్తూ పాపము చేస్తూ అదే సమయంలో పరలోకంలో కూడా జీవించాలని. కుదురుతుందా? అది అన్నటికీ సాధ్యపడదు. ఆ విధంగా నీవు చేయలేవు, నీవు దాన్ని చేయలేవు. నీవు దేవుణ్ణి మరియు సిరిని సేవించలేవని యేసు ప్రభు వారు చెప్పారు. ఒక్క దాసుడు ఇద్దరు యజమానులకు ఒకేసారి దాసుడిగా ఉండలేడు. నువ్వు దేవునన్నా సేవించాలి. సిరి అంటే డబ్బు లేక లోకము లేక సాతాను. అందువలన పాపము నుండి పూర్తిగా నువ్వు తొలగిపోవటం మనం విశ్వసిస్తున్నాం. ఆమేన్. దాని చుట్టూ తిరగవద్దు. పాపం అనేది ఎంత మాత్రము కూడా సహించవద్దు. దానితో ఏ మాత్రం సంబంధం పెట్టుకోవద్దు. చాలామంది అంటారు, నేను పాపమునకు దగ్గరగా ఉంటున్నాను కానీ పాపం చేయట్లేదని. లేదండి, అసలు నీ హృదయంలో పాపపు తలంపులు వస్తేనే దాని నుండి వేరవ్వాలి. పాపం అనేది చాలా భయంకరమైంది. దానికి దూరంగా ఉండాలి. దగ్గరగా ఉండి నేను చేయట్లేదండి అంటే అది తప్పు. నువ్వు ఖచ్చితంగా పాపం అంటే ఏంటో మొదట తెలుసుకోవాలి. ఆమేన్. అవిశ్వాసమే పాపము. వాక్యమును నమ్మాలి. ప్రతి కాలానికి ఇచ్చిన వాగ్దాన వాక్యములో దేవుడు ఉంటాడు. ఆ కాలానికి ఒక ప్రవక్తను పంపుతాడు. ఆ ప్రవక్త ద్వారా వచ్చిన వర్తమానాన్ని మనం విశ్వసించాలి, దాని ప్రకారంగా జీవించాలి. ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిదానికి దూరంగా ఉండాలి. అదే పాపమునకు దూరంగా ఉంటామండి. పాపముగా ఏదైనా కనిపిస్తే దానికి దూరముగా ఉండము. దానితో పొత్తు కలిగి ఉండవద్దు. పర్వాలేదండి, నేను కలిసి ఉంటాను, నేను ఏం చెయ్యను అని అంటారు. కానీ బైబిల్ తేటగా చెప్తుంది. ఏమని చెప్తుందంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14 మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు. వెలుగునకు చీకటితో సంబంధం లేదు. క్రీస్తునకు బెలియాలతో ఏమి పొత్తు లేదు. మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము గనక వారి నుండి వేరే ప్రత్యేకముగా జీవించండి. పాపము నుండి వేరై పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన దేవునితో నడుద్దామా? ఇంకా ఎంతమంది మరి పాపములో జీవిస్తూ పరలోకం కూడా కావాలి, పాపములోనూ
మరి పాపము అంటే భూమి మీద జీవిస్తూ పరలోకం కూడా కావాలంటే కుదరదు. వేరవ్వండి. ఈ వర్తమానం నమ్మిన వాళ్ళు కూడా నేను ప్రేమతో చెప్తున్నాను, ఈ కాలానికి ఇచ్చిన వాక్యము నీ హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఎంత మాత్రము కూడా వాక్యానికి వ్యతిరేకముగా ఉన్న దాంతో పొత్తు పెట్టుకోవద్దు. వాక్యమునకు వ్యతిరేకంగా ఉన్న దాంతో కలిసి ఉండకూడదు. దాని నుండి వేరైపోవాలి. పరిశుద్ధంగా మనం జీవించాలి. ఈ కాలపు వర్తమానం అంటే వాక్యం, వాక్యం అంటే దేవుడే. మన దేవుడు మనల్ని ప్రేమించాడు, శిక్ష నుండి తప్పించాడు. ఇవన్నిటికి కూడా మన మీదకి ఆ శిక్ష రాకుండా నిరంతరము కూడా ఆయన రాజ్యములో మనకి ఈ భూమి మీద జరిగే వాటితో ఇక పొత్తు లేదు. ఈ భూమి మీద సాతానుని ఇప్పుడు తిష్ట వేసుకొని వాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచాన్ని ఆటాడిస్తున్నాడు. వాటి నుండి మనం వేరయ్యాం. మనం పరిశుద్ధంగా జీవించి శాశ్వతంగా ఆయన రాజ్యంలో మనం ఉండటానికి ఇష్టపడదామా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరు కూడా తలలోంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థించుకుందాం. ప్రభువా, ఈ దినమున మా ప్రభువా మాతో మాట్లాడిన మీ గొప్ప మాటలకై స్తోత్రాలు నాయన. నిమ్రోదు ఆలోచన ఈరోజు ప్రపంచం అంతా ఉన్నది నాయన. ఒకేసారి భూమి మీద ఒకేసారి పరలోకంలో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాడు ప్రభువా మానవుడు. కానీ నాయన నీవైతే పాపం నుండి వేరై నాయన పరిశుద్ధుడు అయిన మీ యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుకొని నిత్యము కూడా ఆ పరలోక రాజ్యంలో ఉండాలనేదే మీ చిత్తము నాయన. మీ చిత్తమే మేము నెరవేర్చుటకు సహాయము చేయండి ప్రభువా అని, పాపమునకు దూరముగా ఉండటకు సహాయము చేయండి ప్రభువా అని మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం, సమర్పించుకుందాం దేవునికి. నూతనంగా దేవునికి సమర్పించుకొని ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను నాయన. నాయన నిమ్రోదు ఆలోచన నాలో వద్దు ప్రభువా. అయ్యా, ఈ కాలపు సంఘశాఖలో ఉన్న ఆలోచన మాకు వద్దు నాయన. మీ ఆలోచనే మాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు, కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. నీ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా? పదందరం. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. అవును ప్రభువా, ఈ విలువైన జీవితాన్ని ప్రభువా మాకు మా ప్రభువా ఈ రోజున ఎంత గొప్పదో జ్ఞాపకం చేయటానికే నీవు మా ప్రభువా బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చావు నాయన. మాతో ఉన్నావు ప్రభువా, సేవకుని ద్వారా మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. అయ్యా, మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా. రెండు ఆలోచన మా నుంచి తీసివేయండి ప్రభువా అని మనమందరం కూడా నిశ్చయముగా దేవునికి సమర్పించుకొని తీర్మానం చేసుకొని చూడగా ముగింపు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ, ఈ ఉదయకాలంలో కుటుంబ బలిపీఠంలో నుంచి మాతో మాట్లాడిన మీ అమూల్యమైన మాటలను బట్టి స్తోత్రము నాయన. అవును ప్రభువా, జలప్రళయం తర్వాత నిమ్రోదు నాయన ఎలాంటి చెడ్డ ఆలోచన కలిగి ఉన్నాడు. ఈరోజు కూడా యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాక మునుపు నేటి ప్రపంచ ప్రజలు, క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు అదే మనసు కలిగి ఉన్నారు నాయన. ఒకేసారి భూమి మీద పరలోకములో, ఒకేసారి పాపములో
మా తండ్రి నాయన పరిశుద్ధతలో జీవించాలనుకుంటున్నారు ప్రభువా. అది కుదరదని ఈ ఉదయకాలంలో తేటగా తెలియచేశారు నాయన. ఈ మాటలు ప్రజల హృదయాల్లో ఫలించినట్లు సహాయము చేయమని, ఈ దినమంతా మీ సన్నిధి కాంతి మాతో ఉంచి నడిపించమని, ముఖ్యంగా ప్రభువా నాయన ఎంతమంది కుటుంబ బలిపీఠంలో పాల్గొన్నారో వారందరినీ కూడా దీవించండి నాయన. వారి కుటుంబాలతో మిమ్మల్ని సేవించాలి ప్రభువా. ఒక్కరే కూర్చుంటున్నారు, భర్త కూర్చుంటే భార్య కూర్చోట్లేదు, భార్య కూర్చుంటే భర్త కూర్చోట్లేదు, భార్యాభర్తలు కూర్చుంటే పిల్లలు కూర్చోలేకపోతున్నారు ప్రభువా. వారి వ్యక్తిగతంగా కుటుంబాల్లో కుటుంబ బలిపీఠాలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు ప్రభువా. తప్పకుండా నాయన ఈ అంత్యకాల వర్తమానం ఉన్న ప్రతి విశ్వాసి కుటుంబ బలిపీఠాలను ఏర్పాటు చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఈరోజు మా తండ్రి నాయన సాయంకాలం ప్రభువా ప్రత్యేకంగా మా తండ్రి మేము అందరము కూడా ప్రభువా నాయన మాకు అప్పగించిన పరిచర్యలో భాగమని మీ పిల్లలందరూ కలుసుకొని నాయన ప్రత్యేకమైనటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూటమును జరిగించుకోవటానికి నర్సరావుపేటలో మేము మా ప్రభువా సిద్ధపడుచు ఉండగా దాని కొరకు నీ పిల్లలందరినీ సమకూర్చండి నాయన. బహుబలంగా మేము మీ సన్నిధిలో గడిపి ప్రార్థించి ఓ ప్రభువా ఉజ్జీవాన్ని పొందుకోవటానికి సహాయము చేయమని నాయన. ఇంతవరకు ఈ కుటుంబ బలిపీఠంలో ఉండి మాతో నాయన మాకు సహాయము చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకొనొచ్చు. ప్రభు అయిన యేసు క్రీస్తును ఉన్నతమైనటువంటి మీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప మనందరికీ తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.